కృష్ణా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో తొలి దశ విజయవంతంగా పూర్తయ్యిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితత్వంతో రూపొందించేందుకు ఎన్నికల సంఘం సూచనల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియలో తొలి దశను అధికారులు, బూత్ లెవెల్ అధికారులు సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. ఓటర్ల వివరాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు, చిరునామా మార్పులు తదితర అంశాలపై ప్రజలు నిర్దేశిత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు తమ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదటి దశ నిన్నటికి, అంటే హౌస్ టు హౌస్ విజిట్ నిన్నటికి కంప్లీట్ అయింది. యాక్చువల్లీ దీంట్లో మన జిల్లాలో 15,43,242 మంది ఎలక్టర్స్ ఉండగా వారిలో మనకు ఎన్యూమరేషన్ ఫారం తిరిగి వచ్చింది 14,05,580 మందిది. మళ్ళీ మిగిలిన 137,662 మందిది ఎన్యూమరేషన్ ఫారమ్స్ తిరిగి రానందున అవన్నీ కూడా అన్కలెక్టిబుల్గా మార్క్ చేయడం జరిగింది. ఈ 137,662 అన్కలెక్టిబుల్ ఎన్యూమరేషన్ ఫారమ్స్లో 56,346 డెత్స్ గాను, 24,603 పర్మనెంట్ షిఫ్టింగ్ గాను, 34,650 ఆల్రెడీ ఎన్రోల్డ్గా అంటే డూప్లికేట్ గాను, 21,970 యాబ్సెంట్ గాను, 93 ఇతర కారణాల కింద నమోదు చేయడం జరిగింది. అంటే మన జిల్లాలో ఉన్న టోటల్ ఎలక్టర్స్లో 8.92% అన్కలెక్టిబుల్స్గా మార్క్ చేశాము. ఇప్పుడు మనము ఈ అందరికీ కూడాను ఎవరెవరిది ఎన్యూమరేషన్ ఫారమ్స్ వచ్చింది వారందరి పేర్లని కూడాను మనము డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్లో ప్రచురించబడుతుంది. ఈ డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్ అనేది డ్రాఫ్ట్ మాత్రమే. ఇది మనము మన స్థాయిలో చేసిన ఎక్సర్సైజ్ బట్టి, మన బిఎల్ఓ హౌస్ టు హౌస్ విజిట్ బట్టి తయారు చేసిన డ్రాఫ్ట్ ఎలక్టరోల్ జాబితా మాత్రం. ఈ డ్రాఫ్ట్ ఎలక్టరోల్ జాబితాలో అది మళ్ళీ 31వ తేదీ ప్రచురిస్తాము. యాక్చువల్లీ ప్రచురించిన తర్వాత మీ పేర్లు ఉన్నాయో లేదో చూసుకొని ఎవరైనా మీ పేర్లు మిస్ అయ్యి ఉంటే మళ్ళీ మీరు ఫారం 6 పెట్టి అడిషన్ చేసుకునేదానికి వెసులుబాటు ఉంటుంది. ఎవరూ కూడా కంగారు పడే అవసరం లేదు. సో దానివల్ల ఇది డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్కి సంబంధించి ఎక్సర్సైజే కంప్లీట్ అయింది. ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ అనేది మనము ఆగస్ట్ 1 డ్రాఫ్ట్ రోల్ ఇచ్చిన తర్వాత 30 రోజులు, అంటే ఆగస్ట్ 30వ తేదీ వరకు మీరందరూ కూడా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఫైల్ చేసేదానికి టైం ఇస్తూ మళ్ళీ సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆ అన్ని క్లెయిమ్స్కి సంబంధించి క్లెయిమ్స్ పెట్టిండే వాళ్ళకి నోటీసెస్ ఇచ్చి వారి వాదనలు, డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి దానిపైన తుది నిర్ణయాలు తీసుకొని ఫైనల్ రోల్ అనేది మనకు అక్టోబర్ 3వ తేదీ పబ్లిష్ అవుతుంది. సో దయచేసి దానివల్ల ఇది డ్రాఫ్ట్ రోల్ మాత్రమే అనేది నేను మళ్ళీ ఇంకొకసారి అందరికీ కూడాను అందరి దృష్టిలో తీసుకురావాలి అనుకుంటున్నాను. మళ్ళీ మన జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ ఏది 14,05,580 మంది ఈ ఎన్యూమరేషన్ ఫారమ్స్ తిరిగి వచ్చి డిజిటైజ్ అయ్యిందో దాంట్లో మనకు 13,82,660 మంది ఎలక్టర్లు వారి 2002 ఎలక్ట్రోల్ రోల్తో వారి పేరుతో కానీ, వారి తల్లిదండ్రుల పేరుతో కానీ, వారి తాత, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ పేరుతో కానీ ఆల్రెడీ మ్యాప్ అయ్యి ఉంది కనుక వారికి ఎటువంటి నోటీసు రాదు. వారికి ఎటువంటి మళ్ళీ ప్రాసెస్ ఉండదు. ఇంకా మిగిలిన వాళ్ళు మేము నో మ్యాపింగ్ అని చూపిస్తున్నాము. ఈ నో మ్యాపింగ్ అని చూపించిన వాళ్ళకి మాత్రమే నోటీస్ అనేది వస్తుంది. ఆ నోటీస్ అనేది వచ్చిన తర్వాత వారు ఒక 11 డాక్యుమెంట్స్ ఉంటుంది. యాక్చువల్లీ
ఆ 11 డాక్యుమెంట్స్ ఏమంటే ఎనీ ఐడి కార్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇష్యూడ్ టు రెగ్యులర్ ఎంప్లాయీ పెన్షనర్ ఆఫ్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ PSU, ఎనీ ఐడి కార్డ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఇష్యూడ్ ఇన్ ఇండియా బై గవర్నమెంట్ లోకల్ అథారిటీ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ LIC PSUs prior to 1/7/1987, birth certificate, passport, matriculation or education certificate issued by recognized boards or universities, permanent residence certificate issued by competent state authority, forest rate certificate, OBC, SC, ST or any other caste certificate, family register, any land or house allotment certificate by government. సో ఇలా మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ లో ఏదైనా ఒక డాక్యుమెంట్ ని వారు 1/7/1987 కన్నా ముందు పుట్టిండే వాళ్ళైతే వారికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇస్తే చాలు. లేదు 1/7/1987 నుంచి మనకు 2/12/2004 మధ్యలో పుట్టిన వాళ్ళైతే వారిది ఒక డాక్యుమెంట్, వారు వన్ ఆఫ్ ద పేరెంట్స్ది ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి. ఆ డేట్ తర్వాత పుట్టిండే వాళ్ళైతే వారిది ఒక డాక్యుమెంట్, వారిద్దరు పేరెంట్స్ది కూడా డాక్యుమెంట్స్ ఇవ్వాలి. దీనికి కూడా మా BLOs అందరికీను క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. పబ్లిక్కి కరెక్ట్గా హ్యాండ్ హోల్డ్ చేసి వారికి సపోర్ట్ ఇచ్చి మన ఓటర్ ఎవరికి కూడా ఇబ్బంది లేనట్టు ఆ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసేదానికి అన్ని చర్యలు చేపడుతున్నాము. థ్యాంక్ యూ.